అందరికీ నమస్తే అండి. దేవాలయాల్లో వరుసగా ప్రమాదాలు ప్రజలను వణికిస్తున్నాయి. ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలోకి నెట్టేస్తున్నాయి. సరే, నిన్న శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జరిగిన ప్రమాదంలో ప్రభుత్వ పాత్ర లేదనుకుందాం, ప్రభుత్వానికి సంబంధం లేదని అనుకుందాం. ఎందుకంటే అది ప్రైవేటు ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న దేవాలయం కాబట్టి, ప్రైవేటు వ్యక్తులే దాన్ని నిర్మించి నిర్వహిస్తున్నారు కాబట్టి అదే అనుకుందాం. కానీ ఒక ప్రైవేట్ బస్సు దగ్ధమైనప్పుడు, ఒక ప్రైవేట్ స్కూల్లో ప్రమాదం జరిగినప్పుడు, ఒక ప్రైవేట్ హోటల్లో ఎక్కడో ప్రమాదం జరిగినప్పుడు, ఒక ప్రైవేట్ స్పేస్లో ప్రమాదం జరిగినప్పుడు ప్రభుత్వానికి సంబంధం లేదు అని చేతులు దులిపేసుకోగలరా? పోలీసులు శాంతి భద్రతలను కాపాడాల్సింది పోలీసులే కదా. అక్కడ వేల మంది గుమిగూడి ఉన్నప్పుడు పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి కదా. పోలీసులకి సమాచారం లేదు అని తప్పించుకున్న అక్కడ ఒక పెద్ద దేవస్థానం 20 కోట్లు పెట్టి ఒక పెద్ద ఆలయం నిర్మిస్తున్నప్పుడు, ప్రతి శనివారం అక్కడికి వేలాది మంది వస్తున్నప్పుడు ఖచ్చితంగా శుద్ధ ఏకాదశి రోజు భారీ సంఖ్యలో జనం వస్తారని ముందుగానే అంచనా వేసుకొని పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఎందుకంటే రాష్ట్రంలో పరిస్థితులు బాలేవు. ఆల్రెడీ ఈ సంవత్సరం జనవరిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా, వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా తిరుమలలో ఒక తొక్కిసలాట జరిగి 6 చనిపోయారు. సింహాద్రి అప్పన్నస్వామి చందనోత్సవం సందర్భంగా గోడ కూలి అక్కడ తొక్కిసలాట జరిగి గోడ కూలి 8 మంది చనిపోయారు. ఈ దుర్ఘటనలు ఇంకా రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నాయి, వెంటాడుతూనే ఉన్నాయి. అటువంటి సమయంలో ఈ ప్రైవేట్ దేవాలయంలో ఈ ఘటన జరగడం ఎంత ప్రభుత్వానికి సంబంధం లేదు అనుకున్నా సరే ఇబ్బందికరమే. తెలుగుదేశం పార్టీ వాళ్ళకో అనిపించవచ్చు ఇది ప్రభుత్వానికి సంబంధం లేదు, సో మేము సేఫ్, మా ప్రభుత్వానికి ఏమీ ఢోకా లేదని టీడీపీ వాళ్ళకో జనసేన వాళ్ళకో అనిపించవచ్చు. కానీ తటస్థ కోణంలో చూసినా, వైసీపీ కోణంలో చూసినా, భక్తుల కోణంలో చూసినా ప్రభుత్వం ఆ నింద మొయ్యాల్సిందే. అయితే ఈ సందర్భంగా నేను అసలు దేవాదాయ శాఖ నిర్వహణ గురించి కొంచెం గట్టిగా కొన్ని ప్రశ్నలు వేయాలనుకుంటున్నా. బహుశా దేవాదాయ శాఖ మంత్రి గారు ఆనం రామనారాయణ రెడ్డి గారు రాజకీయాల్లో ఉండి అలసిపోయారేమో, ఈ మంత్రివర్గంలో పనిచేసి అలసిపోయారేమో, రెస్ట్ తీసుకుంటే మంచిదేమో. ఎందుకంటే దేవాదాయ శాఖ నిర్వహణ బాలా, నిర్లక్ష్యం, అడుగడుగునా నిర్లక్ష్యం. దానికి శాఖ మంత్రి గారు ఏం చేస్తారో అనుకుంటారేమో. మంత్రి గారు అజమాయిషీ ఉండాలిగా, పెత్తనం ఉండాలిగా, పర్యవేక్షణ ఉండాలిగా, అధికారులు సరిగ్గా పనిచేయకపోతే పని చేయించుకోవాలిగా. ఎన్ని ప్రమాదాలు, ఎన్ని వివాదాలు, ఎన్ని కుంభకోణాలు, అసలు దేవాలయాల్లో ఎన్ని. ఇప్పుడు బోయికొండ దేవస్థానం ఉంది పొంగనూరు నియోజకవర్గంలో, అక్కడ ఎంత అవినీతి జరుగుతుందో తెలుసా? అక్కడ భక్తులను ఎంత నిలువున దోచుకుంటున్నారో తెలుసా? ఏపీ 175లో ఒక వీడియో చేశాను చూడండి. ఆ పొంగనూరు నియోజకవర్గంలో చౌడేపల్లి మండలంలో ఉన్న ఆ బోయికొండ గంగమ్మ తల్లి దేవస్థానంలో జరిగిన అవినీతి మీద ఒక సెపరేట్ వీడియో చేశాను, ఒకసారి చూడండి. అలాగే రాష్ట్రంలో ఇతర దేవస్థానాల్లో కూడా ఎక్కడికక్కడ ఈ అవినీతి దోపిడీలు జరుగుతూనే ఉన్నాయి చాలా చోట్ల. అసలు దేవాలయాల భూములు, రాష్ట్రంలో ప్రముఖ దేవాలయాలకు భూములు ఉన్నాయి. ఆ భూములు ఎవరికి కౌలుకి ఇస్తున్నారు? ఆ కౌలు నుంచి ఎంత వస్తుంది ఎప్పుడైనా లెక్కలు వేశారా? ఇప్పుడు తాజాగా ఏంటి, ఈ దేవాలయాల భూములు రాష్ట్ర వ్యాప్తంగా 4,64,000 భూములను ప్రైవేటు వ్యక్తులకి దీర్ఘకాలిక లీజులకు ఇచ్చేయాలని చూస్తున్నారంట. అంటే వాళ్ళ అనుకూలులకు ఎవరికో, వాళ్ళ అనుచరులకో, బెనామీలకు ఎవరికో లీజులకు ఇచ్చేస్తారు, తక్కువ రేటుకి ఇచ్చేస్తారు బెనామీలకు ఎవరికో. అంటే దేవాదాయ శాఖలో ఏదీ సవ్యంగా జరగట్లా. ఏ ఆలయంలో కూడా ఈ విఐపి దర్శనాల పేరిట ఇష్టారాజ్యం అమ్ముకుంటారు. తిరుమలలో అంటే మనం చాలాసార్లు చెప్పుకున్నాం, విఐపి దర్శనాలు అనేది ఒక పెద్ద బిజినెస్, పైరువీలు, లాబింగ్లు, పెద్ద బిజినెస్, పెద్ద స్కామ్ అది. ఎమ్మెల్యే లెటర్లే వాళ్ళకి తెలియకుండా అమ్మేస్తుంటారు, మంత్రుల లెటర్లో వాళ్ళకి తెలియకుండా ఒక్కొక్కరికి 5,000 చొప్పున ఇచ్చేస్తారు. అది కాసేపు పక్కన పెడితే విజయవాడ కనకదుర్గమ్మ గుళ్ళో దళారుల రాజ్యం. ఎవరు వచ్చినా సరే 500 రూపాయలు చేతిలో పెడితే చాలు, అడ్డంగా విఐపి దర్శనం, బ్రేక్ దర్శనం ఇచ్చేస్తారు, అడ్డంగా లోపల తీసుకెళ్ళిపోతారు. అసలు వాళ్ళ హోదా ఏంటి, వాళ్ళ సెలబ్రిటీనా కాదా, వాళ్ళ పొలిటీషియనా, వాళ్ళ శైలి ఏంటి, వాళ్ళకి అసలు ఇవ్వాలా వద్దా అనేది పట్టించుకోరు. నిన్న అక్కడికి ఎమ్మెల్సీ అనంతబాబు వెళ్తే రాచమర్యాదలు చేసి పంపించారంట. ఇలా చాలా దేవస్థానాలు ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈ ప్రభుత్వ నిర్లక్ష్యానికి, ప్రభుత్వం కళ్ళు మూసుకున్న తత్వానికి మరో నిదర్శనం ఒకసారి మీరు పక్కన స్క్రీన్ మీద చూడండి. నేను మోపిదేవి దేవాలయానికి వెళ్దామని ఆన్లైన్లో చూసి ఆ దేవస్థానానికి సంబంధించి పూజలు ఏంటి, విధి విధానాలు ఏంటి, టికెట్లు ఏంటి, దర్శనం ఏంటి, విధానాలు ఎలా ఉన్నాయని చూస్తూ అక్కడ ఎవరిదైనా నెంబర్ తీసుకొని కాంటాక్ట్ చేద్దామని చెప్పి కాంటాక్ట్ అజ్లోకి వెళ్ళాను.
ఆ మోపదేవి టెంపుల్ .org అనే వెబ్సైట్ ఓపెన్ చేసి చివరి కాంటాక్ట్ అజ్ అని ఉంది, మీరు కూడా చూడొచ్చు, మీరు కూడా ఒకసారి చూడండి. చివరి కాంటాక్ట్ అజ్ అని ఉంది, దాని మీద క్లిక్ చేయండి. పనికి మాలిన బూతు బొమ్మలు వస్తున్నాయి. అంటే ఎవరో హ్యాక్ చేశారు ఆ సైట్ని, ఆ వెబ్సైట్ని ఎవరో హ్యాక్ చేశారు. ఆ విషయం వీళ్ళకి ఇప్పటి వరకు తెలియలా. ఎంత కళ్ళు మూసుకుపోయిందండి ఆ దేవస్థానం బోర్డు, ఎంత కళ్ళు మూసుకుపోయిందండి దేవాదాయ శాఖ రాష్ట్రంలో. ఒక పెద్ద దేవాలయం మోపిదేవి టెంపుల్, వేలాది మంది భక్తులు వస్తుంటారు. ప్రభుత్వం ఆలయంలో, ప్రభుత్వ నియంత్రణలో ఉంది ఆ టెంపుల్. అక్కడ కాంటాక్ట్ అస్ కొడితే బూత్ బొమ్మలు రావడమా వెబ్సైట్లోనా? మీరు కూడా ఓపెన్ చేసి చూడొచ్చు. నేను నమ్మలా, ఇదేంటి అని ఒకటికి రెండు ఏమో ఇదేమో అడ్వర్టైజ్మెంట్ ఏమో కాసేపు అయితే క్లోజ్ చేసేచ్చేమో నేను చూసా. లేదు, అది ఎవరో హ్యాక్ చేశారు. నా మొబైల్లో ఓపెన్ చేసా, నా సిస్టంలో ఓపెన్ చేసా, మన స్క్రీన్ మీద ఓపెన్ చేసా, ఎక్కడ ఓపెన్ చేసినా అదే వస్తుంది. మీరు కూడా కావాలంటే ఓపెన్ చేయండి. మోపిదేవి టెంపుల్ .org అని కొట్టి చివరి కాంటాక్ట్ అజ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి, ఇది వస్తుంది. అంటే ఇది హ్యాక్ చేసినట్టే కదా? ఎప్పుడు హ్యాక్ చేశారు? పట్టించుకోరా? సో ఆలయాల నిర్వహణ ఏ విధంగా ఉంది అనడానికి ఇది ఉదాహరణ. దేవాదాయ శాఖ నిర్వహణ ఏ విధంగా ఉంది అనడానికి ఇది ఉదాహరణ. నిర్లక్ష్యం, అవినీతి, అడ్డగోలు విఐపి బ్రేక్ దర్శనాలు, దాంతోపాటు టెండర్లు ఎవరికి ఎలా కావాలంటే అలా ఇచ్చేస్తున్నారు. నేను కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే ప్రస్తావించుతున్నాను. ఇలా ఒక్కొక్క దేవస్థానంలో ఒక్కో తరహా అవినీతి, ఒక్కొక్క చోట ఒక్కో తరహా అవినీతి. దాన్ని కంట్రోల్ చేయాల్సిన ఆ దేవాదాయ శాఖ కార్యదర్శి గారు ఏం చేస్తున్నారు, లేదా ఆ దేవాదాయ శాఖ మంత్రి గారు ఏం చేస్తున్నారు? ప్రమాదాలు జరుగుతుంటే ప్రమాదాలు దురదృష్టకరము, మేము తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రకటనలు ఇవ్వడం వరకే పరిమితం అవుతున్నారేమో. ప్రైవేట్ దేవాలయంలో ఏమైనా ప్రమాదం జరిగితే అది మా పరిధిలో లేదు, అది ప్రభుత్వ కంట్రోల్లో కాదు, కాబట్టి మాకు సంబంధం లేదు, మేము ఊపిరి పీల్చుకుంటాం అని ఖండనలు ఇవ్వడం వరకు పరిమితం అవుతున్నారేమో. ప్రైవేట్ దేవాలయం అయితే మాత్రం ఒక్క నిఘాలో ఉంచొచ్చుగా, అక్కడ పోలీసులను అలర్ట్ చేయొచ్చుగా, ఎంతమంది వస్తున్నారు ఎంతమంది రావట్లేదని చూసుకోవచ్చుగా, ప్రమాదాలు జరగకుండా ఒక విధానాన్ని రూపొందించవచ్చుగా. ఒక ఆలయానికి ఒక 10,000 మంది భక్తులు వస్తున్నారు అంటే ఆ ఆలయం కెపాసిటీ 2,000 అయినప్పుడు ఒక 2,000 మందిని అక్కడికి పంపించి ఆ 2,000 మంది క్లియర్ అయ్యాక ఇంకో 2,000 మందిని, లేదా ఆ 2,000 మందిలో 200 మంది అవుట్ అయ్యాక ఇంకో 200 మందిని, ఇంకో 200 మందిని అలా విడతల వారీగా పంపించవచ్చుగా. ఇలా చాలా ప్లాన్స్ ఉంటాయి. మాట్లాడితే సాంకేతికతతో తుఫాను అడ్డుకున్నాం, సాంకేతికతతో తుఫాను నష్టాన్ని అంచనా వేసాం, తుఫాను రాకుండా తుఫాను ఎక్కువ నష్టం లేకుండా చూసుకున్నాం అని చెప్తున్నారు. ఆ సాంకేతికత వాడతారో ఏం వాడతారో తెలియదు. ప్రమాదాలు జరగకుండా చూసుకోండి చాలు, అవినీతి జరగకుండా చూసుకోండి చాలు, ఇటువంటి వెబ్సైట్లు హ్యాక్ అవ్వకుండా చూసుకోండి చాలు. లేకపోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు. అట్లీస్ట్ దేవాదాయ శాఖ కూడా సక్రమంగా నిర్వహించలేకపోతున్నారే అని. సో ఈ దేవాదాయ శాఖ విషయంలో సీఎం గారు కూడా కాస్త సీరియస్గా ఉండాలి. ఇతర శాఖల మీద ఎంత సీరియస్గా దృష్టి పెడుతున్నారో దేవాదాయ శాఖలో జరుగుతున్న అంశాల మీద కూడా దృష్టి పెట్టాలి. ఏదో నెలకొకసారి ఒకరోజు ఒక పూట రివ్యూ చేసామా, అధికారులకు చెప్పామా, అధికారులు నోట్ చేసుకున్నారా, తర్వాత వెళ్ళిపోయారు అనేటట్టు కాకుండా మేబీ మంత్రి రామనారాయణ రెడ్డి గారు, ఆయన సీనియరే, ఆయన ఇంతకుముందు చాలా మంత్రిత్వ శాఖలు చేశారు, ఆర్థిక మంత్రిగా చాలా కాలం పనిచేశారు, ఆయనకు తెలుసు. కానీ ఆయన కూడా బహుశా ఇప్పుడు మంత్రుల్లో చాలామంది వాళ్ళ శాఖల మీద దృష్టి పెట్టట్లేదు, ఇతర వ్యవహారాల మీద దృష్టి పెడుతున్నారు. సో మేబీ ఈయన కూడా అంతేనేమో. థ్యాంక్ యూ.